వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. అందరూ ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈ రోజు అయితే ఫ్రైడే కదా, ఫ్రైడే ప్లస్ ఇంకొకటి నవరాత్రులలో ఈరోజు అయితే సెకండ్ డే కదా. సో నేనైతే ఈరోజు అయితే నా సెకండ్ డే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి కదా, సెకండ్ డే పూజ అయితే నేను ఇట్లా చేసుకున్నా. సో ఈరోజు వచ్చేసి ప్రసాదం వచ్చేసి పులిహోర. యూట్యూబ్ లో కొట్టి చేసిన సెకండ్ డే ప్రసాదం ఏముంటది అనేసి. సో పులిహోర అంటే పులిహోర అయితే చేసేసిన. ఈ రోజు అమ్మవారి రెండో అవతారం వచ్చేసి గాయత్రి దేవి అంట. మా మల్లేష్ అయితే చెప్పిండు నాకు. అమ్మవారికి పూజలు చేసుకుంటే అయితే నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. నిన్న గుడికి వెళ్ళేసి వచ్చిన, ఈ రోజు పొద్దున్నే లేచి పూజ అయితే చేసేసుకున్నాయి. మస్తు అనిపిస్తుంది నాకైతే, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఊదేయడము మొత్తము అంతే చేస్తుంటే అసలు పాజిటివ్ వైబ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సో మేమైతే ఈరోజు అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా, అదైతే మార్నింగ్ అయితే చూపించిన. సో ఇప్పుడైతే మేమైతే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఆడికైతే వెళ్దాం అనేసి అనుకున్నాం నేను అశ్వ గిట. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయినాం. స్వీట్ అక్క కూడా వస్తా అన్నది. స్వీట్ గిట గాజులు పెట్టుకుని 9 సీటీ నీకు 5 రోజులు పూజ అనేది ఇక అట్లా అని చెప్పేసి గుడికైతే వెళ్తున్నాం మేము. ఇంకా మీ అడికైనాక చూపిస్తా గుడి ఎట్లుంటుందా. ఈరోజు గాయత్రి దేవి అనమాట. మా గాయత్రి పేరు ఇట్లా గాయత్రి అమ్మవారి పేరు రావాలని చెప్పేసి మేమే అట్లా పెట్టినాం. అద్దం పడిపోతుంది ఆ పవన్కి కళ్ళకి. అశ్విని రెండో రోజు పూజ. నడు ఇక. గుడికాడికైతే వచ్చినాం. సో వచ్చినాక మరి ఆడన్నారు నాకు ఆకలి అవుతుందని. సో కూర అయితే వండుతున్నా ఫ్రెండ్స్. దొండకాయ ఉల్లిగడ్డ కోసిన, సీడకేమో టమాటాలు కోసిన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూర వండుతా. వచ్చా కూర నీకు? ఫస్ట్ బాండి పెట్టుకుని అది పంపేసి స్వీట్ అన్నం పంపేసి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత నూనె పోయాలి. నూనె ఎక్కువ పోసుకోకండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు పోసుకోండి ఫ్రెండ్స్. నూనె వేడి అయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర అంటే వేసుకో ఫ్రెండ్స్. ఇంత జీలకర్ర టాస్క్. ఏది జీలకర్ర? ఏది అది జీలకర్రనా? ఫ్రెండ్స్ ఈమెకి జీలకర్రకు ఆవారకు తేడా తెలియదు కానీ కిచెన్ లోకి వచ్చింది వంట చేయనీకి. అవి కొంచెమే అని. ఏం కావాలి నీకు? ఫస్ట్ అయితే పులిహోర తిను. ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఒక గంట వేసుకొని ఇట్లే జనరల్ ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేసుకున్నాక మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. డాడీ నవరాత్రులు అయిపోయినాక సండే వస్తాయి కదా, అప్పుడు చికెన్ ఎట్లా ఉండాలో చూపి నేను వండుతా. సరే ఓకే. మటన్ తెస్తా, చికెన్ కాదు. ఫ్రెండ్స్ మిరపకాయలు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెమే. ఫ్రెండ్స్ పసుపు ఎక్కువ వేసుకుంటే చేదైతే ఫ్రెండ్స్, అందుకే కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినట్టు అయినా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా. చాలా ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాక ఎక్కువసేపు ఉంచొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ మాడిపోతుంది కూర. అందుకే నేను దొండకాయలు వేసుకుంటున్నాను డబ్బున. ఉప్పు ఫ్రెండ్స్
టమాటాలు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినాం. ఏం వీడియో తీస్తున్నావు ఫ్రెండ్స్? మా వాళ్ళ మన బ్యూటీ పార్లర్కి ఏడికి తీసుకొచ్చింది తెలుసా? నన్ను హౌసింగ్ బోర్డు దాకా వచ్చినాం. లెంకుకుంటా మంచిగా చేసింది. ఏది చూపి, మంచిగా వచ్చిందా? ఎంత రేటింగు? 5 ఇస్తావా? అని నిన్న మీరే పెట్టు అంటారా? పెట్టు. మంచి ఒంగి కొట్టాలి. మంచి ఒంగి ఆడాలా? ఒంగి ఆడరి మంచి ఒంగి.